న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. బుద్ధా చంద్రశేఖర్ గారు విశాఖపట్నం నుంచి బీజేపీ నాయకులు మన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బుద్ధా చంద్రశేఖర్ గారు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ తో కలిస్తే తప్పేంటని అడుగుతున్నారు. 43 ఎంపీలతో కలిసి కేంద్రంలో పోరాడే ప్రయత్నం చేస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం. బీజేపీ అభిప్రాయం ఏంటి? మేడం, ఇక్కడ దీన్ని 3 విషయాల కింద చెప్పుకోవాలండి. ఒకటి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రుల పైన కేసీఆర్ గారు వాడిన పదాలు, ఆంధ్రులు దొంగలు, దోపిడీదారులు, ఈ 2 పదాలను మాత్రం నేను అప్పుడు ఎప్పుడైతే అన్నారో కేసీఆర్ గారు ఈ రోజు వరకు మర్చిపోలేదు. ఏ ఆంధ్రుడు కూడా మర్చిపోడు. సో ఇది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పర్టికులర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఇది ఎదురు దెబ్బే. రెండో పాయింట్, ఒక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తెలంగాణలో ఇంటర్ఫేర్ అవుతున్నారు అని చెప్పి అప్పుడు అక్కడ ప్రొజెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు సేమ్ రిప్లికేషన్ ఇక్కడ పడుతుంది. ఏంటంటే కేసీఆర్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంటర్ఫియరెన్స్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా దీనిపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కేసీఆర్ గారు సపోర్ట్ ఎవరు తీసుకున్నా, అది వైఎస్ఆర్ జగన్ అయినాయండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అయినా, ఖచ్చితంగా వాళ్ళకి దీనిపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే పోలవరం మేడం, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అది ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏవైతే ముప్పు మండలాలు ఉన్నాయో అక్కడ కానీ వీళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతే కనుక మన ఆంధ్రప్రదేశ్ నుండి 60% మంది రైతులకి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆల్రెడీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ రోజు చేసింది స్ట్రాటజికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద స్ట్రాటజికల్ మిస్టేక్ చేశారు. ఈ స్ట్రాటజికల్ మిస్టేక్ ఖచ్చితంగా దీన్ని అయితే ఎలక్షన్ రూపంలోని రిజల్ట్ రూపంలో అనుభవిస్తారండి. ఇందులోనైతే నో డౌట్. ఏ ఆంధ్రుడు కూడా ఈ పర్టికులర్ ఇష్యూని మాత్రం అప్రిషియేట్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు వేరే విషయాల్లో ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా అది వేరే విషయం, అది ప్రజలు తెలుస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆంధ్ర ప్రజల్ని దొంగలు, ఆంధ్ర ప్రజలు దోచుకున్నారు అని కేసీఆర్ గారు ఏ రోజైతే అన్నారో ఆ రోజే ఆంధ్రుల హృదయాల్లోంచి అతని స్థానం పోయింది. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కష్టపడి పనిచేసే వాళ్ళండి, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి కష్టపడి పనిచేశారు కాబట్టి ప్రతిఫలాలు వచ్చాయి. అది ఏ వ్యాపారమైన అయ్యి ఉండొచ్చు. రకరకాల రంగాల్లో ఎందుకు రాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళంటే వాళ్ళ దగ్గర బుద్ధి బలంతో పాటు వాళ్ళ దగ్గర కండబలం కూడా ఉంది. 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 కలిపి వాళ్ళు కష్టపడి ఎవరిని దోచుకోకుండా కష్టపడి సంపాదించి వెళ్ళారు. ఈ కేసీఆర్ గారికి ఏం తెలుసు, ఎప్పుడు కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటాడు, అతను కూర్చొని ఏమైనా మాట్లాడతాడు తాగేసి. ఇది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం దెబ్బ తగులుతుంది. ఇది చాలా ఇంపాక్ట్ చాలా ప్లేసెస్ లో తగులుతుంది. ఎక్కడెక్కడైతే చంద్రశేఖర్ గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సాంప్రదాయ పరంగా కనిపిస్తున్న వ్యక్తుల్ని అట్లా స్లడ్జింగ్ చేయడం అవసరమా? అంటే కావాలని రెచ్చగొట్టి ఏవో గొడవలు చేసి అక్కడ ప్రజలలో వైషమ్యాలు పెంచడం, ఇదేనండి నాయకులు నాయకత్వం వహించేది? ఒకవేళ గతంలో ఏమైనా ఉన్నా పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు పోవాలి, స్నేహస్తం చాటాలి. గానీ ఏం మాట్లాడుతున్నావు? అది నాలుకేనా? గడ్డి తింటున్నారా? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది, అందుకే మోడీ గారు బెస్ట్ పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు మెచ్చుకున్నది నిజం కాదా? మోడీ లేదు గీడీ లేదు అన్నటువంటి చంద్రబాబు నాయుడు మీకు మంచిగా అనిపించిందా? అంటే మీరు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు పేడ్ పొలిటీషియన్ లాగా ఉన్నావు కదా నువ్వు. కూడా బాధపడ్డాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేడ్ పొలిటీషియన్ ఏమండి? నా నాయకుని ఆ రకంగా మాట్లాడితే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారితో క్షమాపణ చెప్పించండి. ఏంది ఏం మాట్లాడినారు? వ్యక్తిగత ఎందుకయ్యా? నేను కూడా తాగుతా కళ్ళు, దా నాతో పాటు తాటి చెట్టు కింద. తాటి చెట్టు కింద కళ్ళు తాగుతాం రండి. తాటి చెట్టు కింద కళ్ళు తాగుతాం. చంద్రశేఖర్ గారు రండి. ఒట్టు పెట్టుకున్నాం, సంస్కారం లేదు. ఒక మహానాయకుడిని పట్టుకున్న రకంగా ఏం మాట్లాడతామండి? ఇది టీవీ అండి, ఒక ఛానల్ అండి, కోట్ల మంది చూస్తారు. ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ఛానల్, ఏబిఎన్ ఛానల్లో ఆ రకంగా మాట్లాడొచ్చా? ఒక టీవీ ఛానల్లో గడ్డి తింటున్నావా? చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. తారక శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా చూసాం ఫామ్ హౌస్ లో పోయి తాగేది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వదిలేస్తా ఉన్నాం. అనవసరంగా వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాం. నిన్న అన్నారు మోడీ దొంగ అన్నారు, చౌకీదార్ చోర్ అని అక్కడ కాంగ్రెస్ అంటుంది. ఇలా నిన్ను దూషించిన చంద్రబాబు నాయుడు మోడీని అనేక మాటలు చెప్తా ఉన్నాడు. బుద్ధి లేదా? గది మాట్లాడండి మీరు. బుద్ధి లేదా నీకు? నీ పార్టీని గంట చెప్తున్నటువంటి పార్టీని వదిలేసి మమ్మల్ని పట్టుకొని అంటున్నావు. నీకు ఎక్కడ పోటీ వచ్చిందయా?
ఎస్ రైట్ ప్రత్యేక హోదా విషయంలో ఇటువంటి వాళ్ళని డిబేట్స్ ఎందుకు పిలుస్తారు మీరు అనవసరంగా? తాడూరు గారు ఒక్క నిమిషం. సో ప్రత్యేక ఏం మాట్లాడుతున్నారు మీరు? చదువుకున్న వాళ్ళం మనం. ప్రత్యేక హోదా విషయంలో ఉంది కదా మీ భాష బొట్టు. 3 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల విషయంలో మంచి అయినా అనుకున్న డిబేట్స్ వల్ల వస్తుంటే ఇంత చిల్లరగా మాట్లాడతావు అనుకోలే. ఏం మాట్లాడుతున్నారు? మంచిగా చెక్ చేయించుకోపో న్యూరాలజిస్ట్ దగ్గరికి పోయి. నీ చిన్న మెదడు ఒకసారి చెక్ చేయించుకో. 2 నెలల క్రితం నాయకులను అట్లా వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా? మోడీ గారు ఏం తింటున్నారు, మోడీ గారు ఏం తాగుతున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం తింటున్నారు? చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. తాడూరు గారు 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ అభిప్రాయం ఏంటో ఒక్కసారి విందాం, ఆ తర్వాత మీరు మాట్లాడదు. ఒక్కసారి హరీష్ రావు బయట చూద్దాం. నిన్న ఢిల్లీలో ఓ తీర్మానం చేసిండ్రు. ఏమని? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారట వీళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనమేం కావాలి? అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, ప్రత్యేక హోదా అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి. పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో ఆడ ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడికి లాడికి బిక్కపోయింది అనుకో, మనోళ్ళు ఆయనతో రోడ్డు మీద పడరా? నేను అడుగుతున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి మీరు ఆంధ్రప్రదేశ్ కు ట్యాక్స్ మినహాయిస్తూ ప్రత్యేక హోదా ఇస్తే మరి ఇక్కడ మా ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? మా ఉన్న ఫ్యాక్టరీలు మూతబడి మా ప్రజలు రోడ్ల మీద పడితే మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఏమో ఆలోచించి చెప్తున్నారు? అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటిది? మేడం, నాయకులు అన్నాక రాజకీయ నాయకులు తన ప్రత్యర్థుల మీద అనేక అంశాలు, దాని కరెంట్ అఫైర్స్ ఆ రోజులకు అనుగుణంగా మాట్లాడి ఉంటారు. అక్కడక్కడ మాట్లాడారా, మాట్లాడలేదా, అది మనం వీ కెనాట్ సే. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సోనియా గాడ్సే, రాహుల్ గాంధీ కౌగలించుకోవట్లేదా కాంగ్రెస్ తో? రాహుల్ గాంధీతో కలిసి తిరగట్లేదా? నేను అట్లా కాదు, ఇంత విభేదించుకున్న వాళ్ళు కలవంగా లేదు. అభిప్రాయం మారిందా? ఈ 2 నెలల్లో ఎప్పుడు ప్రకటిస్తారు? జగన్మోహన్ రెడ్డికి చెప్పారా? ఎప్పుడు ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్? ఒక్క నిమిషం అమ్మా. ఈ రోజు పార్లమెంట్ రేపు సెషన్ అయినాక చూడండి, మా వాళ్ళ రికార్డ్స్ తెప్పించుకోండి. కవిత గారు ఏమన్నారు, మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు మీడియా సాక్షిగా, మీ దగ్గర బయట లేదా? ఆ రోజు మీడియా కూడా ఉన్నది కదా. అంత తిట్టినటువంటి రాహుల్ గాంధీని మీరు కౌగలించుకోవచ్చు. నేను ఏమంటున్నాంటే ఇంత నష్టం, అసలు ఇంత ఆంధ్రాకు అన్యాయం చేసిన ఆయనని పాతాళలోకంలో బొందబెట్టాలి, రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని వస్తాడు అన్న ఆయనని మీరు కౌగలించుకోవచ్చు. కానీ ఇన్నేళ్లు కలిసి ఉన్న తెలంగాణ వాళ్ళము మర్చిపోయి స్నేహితంగా ఉందామంటే ఇవాళ మీకు ఇంత అభ్యంతరంగా ఉన్నాయా? అనేక అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, డెఫినెట్ గా మాట్లాడుకుందాం. ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక తెలంగాణ వాళ్ళు గతంలో అన్న మాటల్ని మాత్రమే పెట్టుకొని మనసులో పెట్టుకొని కక్షలు తీర్చుకోవాలా? ఇవాళ రాహుల్ గాంధీ గాని మోడీ గారు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం తెలంగాణలో మీరు చెప్పిన 3 నెలల క్రితమే నేను చూపించింది కూడా గుంటూరులో 3 నెలల క్రితమే. ఇది 6 నెలల క్రితం గుంటూరుకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని తిట్టిన మాటలు. అంత తిట్టిన రాహుల్ గాంధీని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాని సెపరేట్ చేసినటువంటి మరి మారితే కౌగలించుకోవాలా లేదా చంద్రబాబు నాయుడు గారు? శభాష్ అనాలా లేదా? మాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా లేదా? అయితే గీతే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు చెప్తా ఉన్నా, రేపు ఒకవేళ ఫ్యూచర్ లా మమ్మల్ని పదే పదే కలుద్దాం అని అడిగేది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి, ఎందుకంటే రేపు ఇష్యూస్ అనేకం సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అటువంటి పరిస్థితే వస్తే చంద్రబాబు నాయుడు గారు టిఆర్ఎస్ పార్టీతో కలిసిపోదామని ప్రయత్నం చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ప్రత్యేక హోదాపై పోరాడే అవకాశం ఉంది. ఈ కారణంగానే నేను టిఆర్ఎస్ తో కలుస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి
ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిక్కు మాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జతైతే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. రైట్. తాడు శ్రీనివాస ఫెడరల్ ఫ్రంట్ పెట్టిన తర్వాత అందులో రాష్ట్రాల అంశాల వారీగా రాష్ట్రాల సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా అంటున్నారు. ఎప్పుడు ఫెడరల్ ఫ్రంట్? తప్పకుండా రేపు ఎన్నికలైన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అనేక పథకాలని లేదా మనం పక్క రాష్ట్రంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం రెండు రాష్ట్రాలకు ప్రయోజనకారి అంశాలు ఏవైనా వస్తే రేపు రాబోయే ఫెడరల్ ఫండ్ ద్వారా ఒకరికొకరికి ఇప్పుడు ఒక్కటమ్మా రూప గారు మనం చాలా హూందాగా వ్యవహరిద్దాం. రెండు రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్నేమో కేంద్రం నుండి రెండు రాష్ట్రాలకు అనుకూలంగా సంబంధాలు. ఇవాళ సపోజ్ కొన్ని అంశాలు ఉంటాయి, మనకు జాతీయ రహదారి ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వేస్తే మన ఇద్దరికి ఏం తప్పు లేదు. అటువంటి శాంక్షన్ తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల ఎంపీలు కలిసి అక్కడ ప్రయోజనాలను రాబట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఇష్యూస్ లేవనుక కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ కావేరీ కర్ణాటకకు తమిళనాడుకు లేవా? ఇవాళ అటువంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడదాం, చర్చించుకుందాం. రేపు కేంద్రం మనకు సహకరించకపోయినా మన ఇద్దరం ఒక స్టెప్ డౌన్ అవుదాం. మేము మహారాష్ట్రకి వెళ్ళి ఒక 10 ఫీట్లు తగ్గించుకొని ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజలకు రైతాంగానికి నీళ్ళు అందిస్తలేమా? ఆ రకంగా ఒక మెట్టు దిగైనా మెట్టు ఎక్కైనా ఒక ఇద్దరము కలయిక ఇన్నేళ్ళు మనం కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా జీవించవచ్చు. ఇంకా వాళ్ళకి వేరే రాష్ట్రాలకి కంటే మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకి భాషలో మనం ఒకటి ఇవాళ మనం అనుకూలంగా మనం అనేక చర్చలు చేసుకొని సరే ఈ రోజు రేపు రాబోయే కాలంలో తీర్చుకోవచ్చు. గొడవలు ఇంకా గ్యాప్ వచ్చి ఇంకా గొడవలు అయిపోయి మన రెండు రాష్ట్రాల ఒక యుద్ధం పాకిస్తాను ఇండియా వాళ్ళగా అయితే బాగుంటుందా? లేదు రాబోయే కాలంలో కలిసి ఉంటే బాగుంటుందా? మీరే అంటా ఉన్నారు ఇష్యూస్ అన్ని ఒకటొకటి పరిష్కరించబడాలి. రెండు రాష్ట్రాలము విడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. మనం సంబంధాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నాం. నిజంగా ఎక్కువ సంబంధాలు ఎక్కడవుతాయండి? పెళ్లిళ్ళు ఎక్కడవుతాయండి? ఇవాళ ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఇక్కడ కులాల వారీగా సంబంధాలు ఉన్నాయి, అనేక సమస్యలు తప్పకుండా చర్చిద్దాం. చర్చించకుండా మీరు ఏకదాటిగా చేస్తే ఎట్లా? మనం చర్చించుకుందాం, కూర్చుందాం, ఇష్యూస్ సాల్వ్ చేసుకుందాం, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మేము పోలేదమ్మా, మహారాష్ట్రకి 4 సార్లు పోయినారు మా ముఖ్యమంత్రి గారు. 4 సార్లు వాళ్ళకి నమస్తే పెట్టి మేము సాల్వ్ చేసుకున్నాం. ఒక మెట్టు దిగి వస్తే మా దగ్గరకు వస్తే ఆయన వస్తే తప్పేంది చంద్రబాబు నాయుడు గారు? మేము మాకు సమస్యలు ఉన్నప్పుడు వారిని అడుగుతాం. అట్లా కలిసిమెలిసిగా ఉందాగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం తప్ప గతంలోని గాయాలను రెచ్చగొట్టుకొని గతంలోని గాయాలను మళ్ళీ పుండు చేసి దాంట్లో కారం వేసుకొని ఆస్వాదిస్తామంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాం, మీ రాజకీయ అజ్ఞాన తత్వానికి వదిలేస్తాం. రైట్. చలసాని శ్రీనివాస్ గారు హోదా సాధన సమితి సంఘం అధ్యక్షులు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చలసాని గారు, సో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇప్పటి వరకు టీడీపీ నాయకులు చెప్తున్న అంశాన్ని ధృవీకరిస్తూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, టీఆర్ఎస్ తో కలిస్తే తప్పేంటి, కేసీఆర్ తో అనుబంధం ఉంటే తప్పేంటి అని చూసాను. ఇప్పుడు ఖాదర్ గారు కొంతవరకు ఆఖరి నిన్నాను మాట్లాడండి. ఇవాళ ఒక్క విషయం అండి, ఇవాళ కాదు గారు వచ్చిన దానికి 2001 ఏప్రిల్ పెట్టిన తర్వాత నుంచి మేము ఎలా ఉన్నామో తెలంగాణ అదే సమయంలో తెలంగాణ ఏ ప్రజలను ఒప్పించకుండా ఎన్ని సంవత్సరాలు ఈ 2 దశాబ్దాలు ఉద్యమం చేసి అది కూడా గమనించుకుని అనుకోవచ్చు. ఒక్కరు మాట్లాడతాను, చాలా అద్భుతంగా ఉంది. కేసీఆర్ గారు మాట్లాడింది చాలా అద్భుతంగా ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఎక్సెప్ట్ 100% ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మన రాష్ట్రాలను తొక్కేస్తున్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గం నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ఆ దుర్మార్గమైన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ కడతా అన్నారు. నిజంగానే ఒప్పుకున్నాను. జీఎస్టీతో తెచ్చింది నాశనం చేస్తారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఖచ్చితంగా ఒప్పుకున్నాను. కానీ ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళతో కలిసి బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఎందుకు బాగుంటలేదు? నేను 4-5 ప్రశ్నలు వేస్తాను. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ హక్కుల కోసం చాలా అద్భుతంగా పోరాడుతున్నారు. క్వశ్చన్ లేదు, దాంట్లో చాలా బాగా పోరాడుతున్నారు. నేను ఆంధ్ర గురించి ఆయన అభినందించాలంటే ఏ విధంగా అభినందించాలండి? ఇవాళ మన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పరోక్షంగా ప్రతిరోజు మా అవిశ్వాస తీర్మానానికి అడ్డు తగిలారా లేదా పాయింట్ ఒకటి. సరే హరీష్ రావు గారు మనం మాట్లాడిన వీడియో కూడా చూశాను.
2 సార్లు మాట్లాడారు. ఇస్తే ఇస్తాం, మాకు కూడా కావాలన్నారు. కవిత గారు కూడా ముందర ఆ రోజు కావాలని మాకు కూడా ఇవ్వాలి కదా ఒక మాట ఆడారు. ఇప్పుడు 2వ పాయింట్, ఆంధ్ర ఉద్యోగస్తుల విషయం ఇవాళ ఎన్ని వ్యతలు పడతా ఉన్నారండి. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 4-5 నుంచి ఎన్నిసార్లు తిప్పబెట్టడం అయిపోయింది. 3వ పాయింట్, 26 బీసీ కులాలు ఉన్నాయి. ఏం పాపం చేశారు కొప్పలమ్మ, కోలాట, కేసీనా, యాత, సెటిపల్లి, తూర్పుబాబు 26 బీసీ కులాలని ఒక్క కలం పొడుతూ తీసేస్తే 4 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్తే టైం అడుగుతా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాయిదా. దాని గురించి ఏం మాట్లాడదాం? వాళ్ళు ఏ పాపం చేశారు? ఆంధ్రలో పుడితే వాళ్ళ పాపమా? ఆ రోజు సాక్షి పథకం పెడితే ఆ రోజు సవరించారు. పాపం చెప్తుందే థ్యాంక్ఫుల్. ఇంకా విషయం చెప్తానండి, వాళ్ళు ఆగ్రహం సాగు పార్టీగా తెలంగాణ ఎక్కడ అధికారులు అధీనంలో ఉండాలి, కేంద్ర అధీనంలో ఉండాలి. ప్రతిమాల కోసం వస్తున్న నీళ్లు ఇవ్వండి సార్ అని చెప్పి వాళ్ళు చెట్టుని తిప్పినారన్న ఇబ్బంది. ఇంకో విషయం మాట్లాడతాను. ఇవాళ ఉమ్మడి అవసరం విషయంలో ₹1 తెలంగాణ, ఎందుకంటే ఒకే రక్తం పంచుకుని పెట్టడం చాలా గొప్పగా మాట్లాడారు. కాదు గారిని ఎప్పుడు చూడలేదు కానీ చాలా గొప్పగా మాట్లాడారు. ₹1 ఎక్కువ తెలంగాణ తీసుకున్న అధ్యక్షులు లేరంటే కమ్యూనిస్టులు ఇచ్చిన ₹1 కూడా ఆ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశానికి దాపురించారండి. చెప్తున్నాను, మా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉంటే అడిషనల్ పోర్టులో తెలంగాణ ఉంటా నమ్మక ద్రోహం నయవంచిన ఎలా ఉన్నో చేస్తారో లేదని ప్రజల ఆరోపణలకి గవర్నర్ వారు సమాధానం చెప్పాలి. ఎంత బాధగా ఉందంటే ఇవాళ నేను అడుగుతున్నాను, దయచేసి వారు సమాధానం చెప్పాలి. ఉమ్మడి అవస్థలో ₹1 కేంద్ర ప్రభుత్వం కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కనీసం ఇది కాదు ఇది ఇవ్వాలి పేరు ఏదైతే నేను అనేది అది కావాలి అడుగుతాం తప్పని ప్రతి దాంట్లో పోలవరం ప్రాంతం నేను శ్రీకాకుళం ఇచ్చేప్పటి నుంచి శ్రీకాకుళం నుంచి తిరుగుతా ఉన్నాం. వాళ్ళ యాత్ర నీతి నిజాతి పనులు ఎన్నుకోమని చెప్పి మొత్తం ఇంటలెక్చువల్ ఫోరం ప్రత్యేక ఏ పార్టీని తిరుగుతా ఉన్నాం. మాకు బాధ ఏంటంటే ఉత్తరాంధ్ర సుజీ సావంత్రి కావాలన్నా మిగతా ఏది కావాలన్నా పోలవరం కావాలన్నా దానికి అడ్డంకులు క్రియేట్ చేసినవారు అంతే సరిపోలేదండి. రాయలసీమకి ముఖ్యంగా ఉన్న హంద్రీనేవా గాలేరు నగరి చూడండి, వాళ్ళు రండి రాయలసీమ రండి ఎలా ఉందో చూపిస్తాను. కొన్ని చోట్ల చోట్ల ప్రాజెక్ట్ అన్న మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ప్రశ్న మిమ్మల్ని, ఆ రోజు ప్రత్యేక హోదా గురించి మీరు కూర్చుంటే మిమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తెలంగాణ పొలిమేరల వలేసిరా లేదా మిమ్మల్ని ఆంధ్ర మొత్తం దాటించి తెలంగాణకు పంపించడం కారణం రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని ట్రిబ్యునల్ లో వాదించడమా, పోలవరం కోసం సుప్రీం కోర్టులో మాట్లాడటమా, ఫెడరల్ ఫ్రంట్ లో పక్క రాష్ట్రాలు మాట్లాడలేదా? 2 రాష్ట్రాలు మనం కలిసి ఉండాలని అనేక అంశాలు మనం చర్చించుకోలేదా? కాదర్ గారు ఒక్క నిమిషం మీరు ఎక్కడున్నాను నేను కంప్లీట్ చేయనండి. ఇవాళ అనేది రాయలసీమ ఉత్తరాంధ్ర కానీ వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు కావాల్సిన దానికి కానీ వీళ్ళు అడ్డుపడతా ఉంటే ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నా నేను. అవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ అఫిడవిట్ వేస్తే ఎంత చక్కగా మాట్లాడే కాదు దీని ముందు కావాలన్నా అఫిడవిట్ వేస్తే దుర్మార్గంగా ఏమైందే కేంద్ర ప్రభుత్వం తెలుగు వాళ్ళ మీద నమ్మక ద్రోహం నైవేద్యం చేస్తా ఉంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పడుతున్నట్టున్నారండి. 2 రాష్ట్రాలు ఎంత గొప్పగా చెప్తా, నేను ఎప్పుడు చెప్తాను ఈ విషయం. 2 రాష్ట్రాలు విడిపోయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి, కలిసి పోరాటం చేయాలంటే ఆంధ్రాకి 3,600 తెలంగాణ 18,000 కోట్లు భిక్షం వేసినట్టు క్రితం సార్ రైల్వే బడ్జెట్లు ఇచ్చి 6 రాష్ట్రాలకు 70,000 కోట్లు 56,000 కోట్లు ఇస్తే చిక్కులు మనకున్న పక్క రాష్ట్రం మీద మయ్యి రాష్ట్రం మీద పడతారేంటండి. కేంద్ర ప్రభుత్వం పడగలరు కదా. నేనే చెప్తాను, కేసీఆర్ గారు అడిగారు మెట్రోకి ఇమ్మని చెప్పి అద్భుతమైన మెట్రోకి పక్క రాష్ట్రానికి 21,000 కోట్లు ఇచ్చారు ఇంకో రాష్ట్రానికి. ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం పొరపాటు చేసింది చెప్పండి నాకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము విమర్శించాం, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శిస్తాం. ఇవాళ కలిసి వచ్చారు. ముందర పార్టీ ఏం లేదండి, 1.5 years ఏ పార్టీలు లేవు. కాంగ్రెస్ మాత్రం ఒక స్వచ్ఛంగా వచ్చింది, తర్వాత వైకాప్ వచ్చింది. మేము ఉద్యమం పెట్టిన స్వచ్ఛందం తర్వాత అందరూ వచ్చారు, వెనకాల ముందు వచ్చారు. ఇవాళ కలిసి పోరాటం చేస్తున్నాం, అందరూ తీసుకెళ్తున్నాం కలిసి. మాకు అందరూ కావాలి. కానీ ఆంధ్రులు మాత్రం కొంతమంది మాట్లాడతా బాత్రూమ్లని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాత్రూమ్ లో కనబడుతున్నా మేడం ఏం చెప్తున్నా, ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవానికి తెలుగు వారి దానికి బంధం కలిగిస్తే మాత్రం చెప్తున్నానండి. మేము తెలుగు ఆంధ్ర కావాలి. నాకు ఆంధ్రులు చెప్తున్నా బాత్రూమ్ లో కనబడుతున్నా కొంతమందికి. ఏంటిది ఆంధ్రప్రదేశ్ బాత్రూమ్ కడుక్కుని ఇచ్చేసిన ఏమి ఇచ్చేటండి ఇది? ఎంత బాధగా ఉంటుంది. ఏమన్నా కాదు గారు ఎన్నాళ్ళు ఇబ్బందులు వచ్చినా సరే నేను అనుసరంగా మా కేసీఆర్ గారు నేను డెస్క్ లో ఈ చర్చలో కూర్చున్న తాళలో మాట్లాడాం. జరిగింది 4 సంవత్సరాలు బాగా ఉన్నారు, కొన్ని స్టేజ్ జరిగింది జరగలేదు. ఎలా అంటారు రూపా గారు
సహకారం ఇచ్చుకోవటం, సంయమనంగా ఉండటం అనేది సమయానుకూలంగా మాట్లాడే విధానం చెల్లదు. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ స్పష్టంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉంది, ఫెడరల్ స్పిరిట్ గురించి మాట్లాడే అర్హత ఉంది. ఫరూక్ అబ్దుల్లా గారి వాళ్ళ 1700 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి దోచుకుందామనుకునేటటువంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులతోటి కేసీఆర్ గారు ఈయన ములాఖాత్ అయిపోయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా? ఇవాళ ఏ జాతీయ నాయకుడు, ఏ ప్రాంతీయ నాయకుడు వెళ్ళి నమ్ముతున్నారండి? మమతా బెనర్జీ గారు నమ్ముతున్నారా? ఫరూక్ అబ్దుల్లా గారు నమ్ముతున్నారా? అఖిలేష్ యాదవ్ గారు నమ్ముతున్నారా? తేజస్వి యాదవ్ గారు నమ్ముతున్నారా? కుమారస్వామి గారు నమ్ముతున్నారా? స్టాలిన్ గారు నమ్ముతున్నారా? కాంగ్రెస్ ని బీజేపీ నమ్మట్లేదు. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి బీజేపీని నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ తప్పితే ఎవరు కనపట్లేదు. ఏకలింగానికి దోషాలింగము ఇద్దరూ కలిసి ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలని హింసపాలు చేయాలనుకున్నారు. వాంపిక్ లో పెట్టుబడులు పెట్టినటువంటి మిత్రులకు హెల్ప్ చేయడం కోసం కేసీఆర్ గారు, జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సముద్ర సంపద మీద దృష్టి పడింది, వాంపిక్ మీద దృష్టి పడింది. ఆ వాంపిక్ లో కిట్ పోర్టో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వారి మిత్రులు కేసీఆర్ మిత్రులు ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి వాటిని హస్తగతం చేసుకోవాలి. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల మీద దాడి చేయాలి. ప్రత్యేక హోదా రాకూడదు, కేవీకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ రాకూడదు, షెడ్యూల్ 9-10 సంస్థలకు సంబంధించిన విభజన జరగకూడదు, విద్యుత్ బకాయిలు ఇవ్వకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలి. ఈ విధంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో కులపాలను నింపుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి ఒప్పుకునేటటువంటి పరిస్థితే లేదు. దీన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజలతోటి సహకారంతో నడుస్తాం. కేసీఆర్ లాంటి దుష్ట పన్నాలను ఎదుర్కొంటాం. మీరు ఫస్ట్ 7 మండలాలు మాటలు నేను అర్థం చేసుకుంటాను. సుప్రీంకోర్టు వేసిన దానికి క్షమాపణ చెప్పండి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియకుండా అబద్ధాలు ఇబ్బంది పెట్టడానికి క్షమాపణ చెప్పండి. రాయలసీమకు నీటి కోసం నిన్న కూడా ట్రిబ్యునల్లో వాదించిన తెలంగాణ ప్రభుత్వం, మరోపక్క పోలవరంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, హోదాపై 3 నెలల క్రితం సోనియా గాంధీ ప్రకటించిన సందర్భంలో మేము హోదాకి వ్యతిరేకం వచ్చి చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇన్ని అంశాల్లో కనిపిస్తున్న అవిశ్వాసం తీర్మానం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా పోరాడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కి మద్దతు ఇవ్వని టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆంధ్రాకి న్యాయం చేస్తారంటే నమ్మాలి. అటువంటి మీతో జగన్మోహన్ రెడ్డి స్నేహం చేస్తున్నారంటే అది ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయడం కాదా? చంద్రబాబు నాయుడు గారి మా ప్రభుత్వాన్ని కూలదీసే కుట్రలు చేశారు కాబట్టి మేము సహకరించకపోయి ఉండొచ్చు. అనేక సమస్యలలో ఇప్పటికైనా ఎప్పటికైనా సహకరించుకొని ముందుకు పోదాం, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ రోజు కొంత మార్పు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి సమస్యని తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగులుతుందని టీడీపీ నాయకులు అక్కడ ప్రభుత్వం పదే చెప్తుంది. సో ఏ విధంగా సహకరిస్తారు మీరు? ఇప్పుడు ఒకటి, మనము నమ్మకూడని పార్టీలను మనం నమ్మినప్పుడు బీజేపీ కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం, తెలుగుదేశం పార్టీని కూడా ఆనాడు కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా రామ్లాల్తో వెన్నుపోటు పొడిచి తెలుగుదేశాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముతాం. 2 రాష్ట్రాలు విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన నైజాన్ని మీరు విమర్శించినప్పుడు, ఆ విభజన తీరును మీరు విమర్శించినప్పుడు ఇవాళ వారిని కౌగలించుకోవచ్చు. మోడీ అన్యాయం చేశాడని చెప్పి 4.5 ఏళ్లు ప్రభుత్వం బయటకు వచ్చి ఆయనని కౌగలించుకోవచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రజల పక్షాన కూడా, అక్కడి ప్రజలు కూడా తెలంగాణలో జరుగుతున్న పరిపాలనలో వారు అన్నారు, ఏ పార్టీని ఎట్లా నమ్ముతారు మీరు, మమతా బెనర్జీని ఎట్లా నమ్ముతారు మీరు, తమిళనాడు డిఎంకేని ఎట్లా నమ్ముతారు, ఇవన్నీ క్వశ్చన్ వేశారు. మేము అన్ని పార్టీలను నమ్ముతాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీని, మీరు నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని మేము అస్సలు నమ్మం కాక నమ్మము. అందుకే ఆ రెండింటికి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తాం. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యలను తీర్చుకోవడంలో భాగంగా పదే అడ్డు తగులుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏ విధంగా మద్దతు తీసుకుంటారని టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.